కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కౌన్సిల్ రగడ కొనసాగుతోంది. వైసీపీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. సమావేశానికి ఇప్పటికే 35 మంది వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాగా చైర్పర్సన్ బోయ శాంత సమావేశానికి రాలేదు. చైర్పర్సన్ హాజరు కాకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం సభ్యుల సంఖ్య 42 కాగా అందులో టీడీపీ 1 కాగా వైసీపీ సభ్యులు 41గా ఉన్నారు. ఇటీవల 5గురు బీజేపీ గూటికి చేరారు. దీంతో వైసీపీ సభ్యుల సంఖ్య 36కు చేరింది. లేడీస్ పంపిస్తారంట ఫస్ట్. కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ కౌన్సిల్ రగడైతే కొనసాగుతూనే ఉంది. శాంతపైన అవిశ్వాస తీర్మానానికైతే ముందుకెళ్లారు వైసీపీ కౌన్సిల్ సభ్యులు. మరి అవిశ్వాసానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా. కిషోర్, ఈరోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కార్పొరేట్ మేయర్ అయితే అక్కడికి వచ్చినట్టుగా తెలియడం లేదు. చైర్పర్సన్ బోయ శాంత్ అయితే ఈరోజు కౌన్సిల్ భేటీకి అయితే హాజరు కాకపోయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆదోని కౌన్సిల్ సమావేశం పూర్తి స్థాయి ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఈ రోజు చైర్పర్సన్ బోయ శాంత మీద వైసీపీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ రోజు సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి వైసీపీకి నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా నిలిచినటువంటి 35 మంది కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కూడా జాయిన్ అయిన పరిస్థితి. అయితే ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి చైర్పర్సన్ ఎవరైతే శాంతకుమారి ఉన్నారో ఆమె హాజరు కాలేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ పార్థసారథి కూడా ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాలేదు. ఓన్లీ వైసీపీ మద్దతుదారులు ఉన్నటువంటి 35 మంది మినహా మిగతా ఎవరు కూడా ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాని పరిస్థితుల్లో అసలు సమావేశం ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్తారన్నది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే కౌన్సిల్ సమావేశంలోకి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితుల్లో లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతోంది అన్నది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా చైర్పర్సన్ మీదనే అవిశ్వాసం ఉంది. వారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వార్డు అభివృద్ధికి సంబంధించిన నిధులను కౌన్సిల్ లో ఏర్పాటు చేసిన అజెండాలో ఆమోదించకుండా నిధులు విడుదల కాకుండా శాంతకుమారి అడ్డుపడుతోంది. పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా శాంతకుమారి వ్యవహరిస్తున్నట్టు వైసీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఇది జరుగుతోంది. అయితే అటు ఆపోజిట్ లో శాంతకుమారితో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు ఎవరైతే టీడీపీ నుంచి గెలిచిన ఒక కౌన్సిలర్, అలాగే 2-3 వైసీపీ నుంచి బీజేపీకి మద్దతుగా నిలిచినటువంటి కౌన్సిలర్లు మాత్రం ఎవరైతే వైసీపీ తరఫున 35 మంది ఉన్నారో వీరందరూ కూడా అప్రజాస్వామికంగా చేయని పనులకు సంబంధించిన బిల్లుల రూపంలో అజెండాలో పెట్టి వాటిని ఆమోదింపజేసుకొని కౌన్సిల్ డబ్బులు, మున్సిపాలిటీ డబ్బులు తినేయాలని అత్యాశపడ్డారు. దాన్ని అడ్డుకోవడం వల్లనే శాంతకుమారి మీద ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి తెరలేపారు. దీనికి వెనక నుండి పూర్తి స్థాయిలో కూడా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో కూడా శాంతకుమారిని వేటు వేసేందుకు ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని నడుపుతుందని చెప్పి ఆపోజిట్ గా వీరు వ్యవహరిస్తున్న పరిస్థితి. అయితే ఒకవైపు ఆదోని ఎమ్మెల్యే బీజేపీ కూటమి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి మాత్రం పూర్తి స్థాయిలో కూడా వైసీపీ తమ పార్టీలో తమ చైర్మన్ మీదనే వాళ్ళ అభ్యర్థులతోనే అవిశ్వాసం పెట్టడం అన్నది వింత పోకడ. ఇది ఏ రకమైన రాజకీయం మాకు అర్థం కావటం లేదు. అయితే నగర అభివృద్ధి మాత్రం కుంటుపడుతుందని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే